ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అత్తయ్య గారు. మీ పేరు? పావని అండి. పావని గారు. సో మరి ఎక్కడి నుంచి వచ్చారు? మేము పటాన్ చెరువు నుంచి వచ్చామండి. పటాన్ చెరువు నుంచి వచ్చారు. ఓకే. హలో అండి. హాయ్. మీ పేరు? సుజాత. సుజాత గారు. మీరు ఎక్కడి నుంచి? పటాన్ చెరువు నుంచి. ఇద్దరు ఒకటే ప్లేస్ నుంచి వచ్చారు. మరి మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? నేబర్స్ అండి, పక్కన నేబర్స్, కొలీగ్స్. ఓకే. సో మరి ముందుగా ఈ రోజు వంట ఎవరు చేస్తారు? నేను చేస్తానండి. మీరు చేస్తారా పావని గారు? ఓకే. ఇంతకీ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దాం. ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ మీదనే మీ ఇద్దరు కూడా వంటలు చేయాలి. ఓకే. ఓకే. వావ్, క్యాప్సికమ్. క్యాప్సికమ్ అంటే ఇష్టమా మీకు? ఇష్టం అండి. ఇష్టం లేని వాళ్ళు ఆల్మోస్ట్ ఉండరు కదా. చాలా బాగుంటుంది మనకి, కారంగా మరీ ఎక్కువ కాకుండా. దీంతో రకరకాల వంటలు చాలా చేసుకోవచ్చు. మరి మీరేం చూస్ చేసుకున్నారు? క్యాప్సికమ్ అలసందల కూర అండి. క్యాప్సికమ్ అలసందల కూర. వెరీ నైస్. స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే అండి. క్యాప్సికమ్ అలసందల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాప్సికమ్ అలసందల కూర తయారు చేసుకునే విధానం: తరిగిన క్యాప్సికమ్ 1/2 కిలో, ఉడికించిన అలసందలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. స్టార్ట్ చేద్దామా అండి? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నామండి. ఓకే. పోపు దినుసులు, ఎండుమిర్చి ఒక 2, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని, కరివేపాకు, కొంచెం పోపు చేసుకుని, ఆనియన్స్ కరివేపాకు వేసేసారు. కొంచెం వేగాలి కదా, కొద్దిగా వేగాలి. కొద్దిగా పసుపు వేసుకో. పావని గారు, మీరు వర్కింగా హౌస్ వైఫా? హౌస్ వైఫ్ అండి. అయినా చకచకా వంటలు చేసేస్తున్నారు. మీ ఇంట్లో బాక్సులు జరగాలా? లేదు, నాకు ఒక చిన్న 2 ఇయర్స్ బేబీ ఉంటుందండి. ఓ, అందుకని ఇలా ఫాస్ట్ గా వంటలు చేయడం నేర్చుకున్నారా? అవునండి. క్యాప్సికమ్ యాడ్ చేసేద్దాం. వేసి. పాప బాబా? పాప అండి. 2 ఇయర్స్ బేబీ. 2 ఇయర్స్. కొంచెం వేగనిద్దామండి క్యాప్సికమ్ని. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట, క్యాప్సికమ్తో అలసందల కాంబినేషన్? అత్తమ్మతో నేర్చుకున్నానండి. మీ అత్తగారు నేర్పించారు. ఓకే. కొంచెం అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్. సో ఇక్కడ క్యాప్సికమ్ అంతా కూడా మీకు ఫైన్గా మగ్గిపోవాలా, లేకపోతే కొంచెం హాఫ్ లాగా అయితే చాలా? కొంచెం మగ్గితేనే కొంచెం బాగా. సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గి. ఇప్పుడు దీన్ని కొంచెం మూత పెట్టి మగ్గిద్దామా? మూత పెట్టి మగ్గిచ్చేద్దాం. దీనికి వాటర్ గీటర్ ఏమన్నా కావాలా? కొంచెం వాటర్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి. వేసుకున్నా? కొద్దిగా వేసేసి మూత పెట్టేసి కొంచెం ఆ క్యాప్సికమ్ మగ్గాక నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుంటారా? ఇక్కడ ఏంటి, అలసందలు ఉడికిచ్చేసారా? ఉడికిచ్చేసి తీసుకో. ఎందుకంటే మనకి ఇది డైరెక్ట్ గా యూజ్ చేసుకునే ఛాన్సే లేదు, చాలా టైం పడుతుంది. సో దీనికి కొంచెం నానబెట్టి ఉడికిచ్చేసుకున్నారా, డైరెక్ట్ గా నానబెట్టేసి ఉడికిచ్చాను. నానబెట్టి ఉడికిచ్చేసారు. ఇందులో ఉప్పు ఏమన్నా వేసారా? ఉప్పేసి ఉడికిచ్చాను. ఓకే, ఉప్పేసి ఉడికిచ్చేసారు. సో ఇది ఒకటి రెడీగా ఉంచేసుకుంటే మిగతా అంతా చేసేసుకోవచ్చు అన్నమాట. పావని గారు, చూద్దామా? చూద్దాం. మగ్గిపోయింది. దాంట్లో టమాటో వేసేసి. టొమాటో వేస్తారా? అంతే సరిపోతుందా? సరిపోతుందండి. నెక్స్ట్ కారం వేసుకుందాం.
కొంచెం మగ్గనిద్దాం. కారం మగ్గాల? కారం అంటే టమాటోస్ వేసాం కదా, టమాటోస్ కూడా కొంచెం గ్రేవీ అవుతాయి. ఓకే. సో ఇదేంటి ఇలా కొంచెం పొడి పొడిగానే వస్తుందా? అలసందలు వేస్తాం కదా, ఫ్రై ఐటమ్ లాగా అయిపోతుంది. ఫ్రై లాగా వస్తుంది. నెక్స్ట్ ఏం వేసుకుంటారు? అలసందలు వేసేయండి. సో ఉడకబెట్టేసుకున్న అలసందలు ఉడకబెట్టేసుకున్నాం. అలసందలు అలాగే క్యాప్సికమ్ కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంటుంది. దీన్ని ఇలాగే స్నాక్ లా కూడా తినేచ్చేమో కదా, తినేయచ్చు. స్పూన్ పెట్టేసుకుని తినేయచ్చు, చాలా టేస్టీగా. ఇంకేమన్నా వేయాలా? ధనియాల పొడి లైట్గా. సో ఇందాక మీరు క్యాప్సికమ్ మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసారు, ఆ ఉప్పు సరిపోతుందా, ఇంకా అక్కర్లేదా? అంటే దాంట్లో ఉడకబెట్టిన అలసందల్లో వేసాం కదండి. అవును, అందుకు దాంట్లో కొద్దిగా వేసాం. ఓకే అండి, అయిపోయిందా? బాబోయ్ ఫుల్ ఘాటుగా కంట్లో నీళ్ళు, ఇదిగో దగ్గులు తుమ్ములు అన్నీ వచ్చేస్తున్నాయి. సో మొత్తం స్పైసీగా ఉండబోతుంది అనమాట. స్పైసీ. ఇంట్లో కారం బాగా తింటారా? ఏం లేదు, లైట్గానే అంటే ఇలా ఉందంటే మరి బాగా తింటే పరిస్థితి ఏమంటారు? దీన్ని ఇలా పట్టుకుని అందులో వేసేయండి. ఓకే, అలా చూస్తూ ఉంటారా? కొత్తిమీర వేస్తారా? ప్రేమగా ఆప్యాయతంగా చేసుకున్న కూరని అలా చూసుకుంటున్నారు. ఓకేనా? ఓకే, అయిపోయింది. క్యాప్సికమ్ అలసందల కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యాప్సికమ్ అలసందల కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, క్యాప్సికమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, కారం, ఉడికించిన అలసందలు, ధనియాల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ అలసందల కూర రెడీ.